ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చేసి చాలా లేట్ అయిపోయింది. ఎవరు ఏమనుకోద్ది, ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ టైం నుంచి ఇక్కడి నుంచి వీడియోస్ అన్ని నేను కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడైతే నేను మీకు మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు కదా, మీరు కుర్తీస్ ఎలా స్టిచ్ చేసుకుంటారో కొంచెం మాకు కూడా చూపించండి, మాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలని. సో మీ అందరి కోసం నేను ఈరోజు ఆ వీడియో రికార్డ్ చేశాను. సో ఆ వీడియోలో ఎలా అంటే మీకు ఈజీ మెథడ్లో అర్థమయ్యేలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియోలో అర్థం కాకపోయినా నన్ను తిరిగి మళ్ళీ మీరు అడగొచ్చు, నేను దానికి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే నేను ఇది కుట్టింది కూడా ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అండి, విడిగా మనకు మెటీరియల్స్ ఉంటాయి కదా డ్రెస్ మెటీరియల్స్, దాంతో కుట్టాను. అంబ్రెల్లా మోడల్. యాక్చువల్గా ఏంటంటే మీరు శారీతో కుట్టుకుంటే అది ఇంకా పెద్దగా వస్తుంది ఫ్లేరు. నేను ఏంటంటే మెటీరియల్తో స్టిచ్ చేశాను. సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్గా ప్లెయిన్ బ్లాక్ అండి. దీనికేమో బార్డర్ ఇలా వచ్చింది. నేను ఏంటంటే అంబ్రెల్లా మోడల్లో కట్ చేశాను అనమాట. ఇది కంప్లీట్గా ఇలా అనమాట. వెనకాల పాట్ నెక్ పెట్టాను, పెట్టేశాను, డోరీ పెట్టాను, చివర హ్యాంగింగ్స్ పెట్టేశాను. సో ఈ కుర్తీ అయితే చాలా ఈజీగా అయిపోయింది. మీరు ఎలా ఉందో అండ్ మీకు అర్థమైందో లేదో కూడా నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అది ఎవరికి చెప్పట్లేదు అసలు. సో ఇది వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉన్నాయో మీరు ఇప్పుడు చూసేద్దరు. కానీ నెక్స్ట్ నేను నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అంటే ఇది ఎలా అంటే డ్రెస్ మెటీరియల్ వస్తుంది కదా అలా అనమాట. ఈ బార్డర్ దీనికి అటాచ్ చేసి ఉంది. ఇది ఎంత అంటే 2.5 మీటర్స్ ఉంది. లైనింగ్ కూడా 2.5 మీటర్స్ తీసుకున్నాను నేను. ఇది 4 లేయర్స్ వేస్తున్నాను లైనింగ్ ని. క్రాస్ కటింగ్ అనమాట. అంబ్రెల్లా షేప్ అంటే మీరు శారీతో కట్ చేసుకునేటప్పుడు పెద్దగా వస్తుంది, కానీ మీరు డ్రెస్ మెటీరియల్తో కట్ చేసుకున్నప్పుడు మాత్రం అతుకులు పడతాయండి కార్నర్లో క్రాస్లు అనమాట. సో ఫ్యాబ్రిక్ నేను ఇలా తీసుకున్నాను కదా, టోటల్గా ఇది. ఇప్పుడు నేను షోల్డర్స్ తీసుకుంటున్నాను. తనకి షోల్డర్స్ మొత్తం టోటల్ ఎంత ఉందంటే 13 ఉంది. 13ని నేను 2 హాఫ్స్ చేస్తున్నాను అనమాట. సగం చేసుకోవాలి. 13ని సగం చేసేసుకున్నాక 6.5 వచ్చింది. 6.5కి నేను ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ దగ్గర మళ్ళీ షోల్డర్ అతికేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసేసుకున్నాను. 7ని ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడికి మార్క్ చేసేసుకుంటున్నాను నేను 7కి. అలాగే దీని షోల్డర్కి ఒక లైన్ కూడా స్ట్రైట్గా నేను డ్రా చేసేసుకుంటున్నాను. అయితే ఎప్పుడు మనం షోల్డర్లో హాఫ్ ఆర్మ్ హోల్ తీసుకోవాలి. అంటే చేతి దగ్గర షేప్ అనమాట. షోల్డర్లో సగం తీసుకోవాలి. ఇది కూడా ఎంత ఉందంటే 13లో హాఫ్ 6.5 కాబట్టి ఇది కూడా అంతే ఉంది. నేను ఆ చివరి నుంచి పెట్టుకోవాలి. 6.5కి నేను మార్క్ చేసుకుంటాను. సో 6.5కి నేను మార్క్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్ లైన్ కూడా డ్రా చేసేసుకుంటాను దీనికి, అక్కడి నుంచి ఇక్కడికి. దీని స్ట్రైట్కి ఇక్కడికి 2 సమానంగా ఉండేలా చూసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఈ ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు తనకి చెస్ట్ ఎంత ఉందో దాన్ని మనం 4తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎంత ఉందంటే తనకి చెస్ట్ 28.5 ఉంది. 28.5ని మనం 4తో డివైడ్ చేసి దాన్ని ఏంటంటే దాన్ని అలా ఆర్మ్ హోల్ దగ్గర డ్రా చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు టోటల్ ఎంత ఉందంటే
7.5 ఉంది టోటల్గా. ఇప్పుడు 7.5ని నేను కూడా డ్రా చేసేసుకుంటున్నాను. అక్కడికి పెట్టుకున్నాను కదా మార్క్, ఇప్పుడు పెట్టుకున్నాక ఒక 1 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలండి ఆ లైన్ నుంచి. తర్వాత 7 పాయింట్స్ బయటకు పెట్టుకోవాలి. ఇది 5 పాయింట్స్ కదా 1 ఇంచ్ అంటే, తర్వాత ఒక 7 పాయింట్స్ బయటకు పెట్టుకోవాలి. అర్థమైందండి? 5 ఇటు 7 అటు ఇలా షేప్ తిరుగుతుంది అనమాట. అప్పుడు సో ఇలా అనమాట రౌండ్ కొంచెం కర్వీ షేప్లో తీసుకోవాలి. సో కంప్లీట్గా అలా అయిపోయింది. నేను ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు అలాగే నేను నడుము దగ్గర కూడా డ్రా చేసేసుకోవాలి. తనకి బాడీ టోటల్గా ఎంత వచ్చిందంటే 11 వచ్చింది. కానీ మనం 11 పెట్టుకోకూడదు. అదేంటంటే చెస్ట్ కింద దాకా 11 వచ్చింది కాబట్టి 11 పెట్టుకోకూడదు, కొంచెం పెంచాలి. ఎందుకంటే అంబ్రెల్లా మోడల్ అనేది నడుము దగ్గర నుంచి ఫ్లేర్ స్టార్ట్ అవ్వాలి. అందుకని నేను 14కి మార్క్ చేసుకుంటాను. యాక్చువల్గా 11 అయితే తన చెస్ట్ కింద దాకా, కానీ నేను ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేలాగా ఫ్లేర్ అనేది. నేను ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇలా అనమాట. దీన్ని కూడా మనం ఈ షేప్లో కొంచెం క్రాస్గా పెట్టి డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నానంటే తన నడుం 7 తీసుకుంటున్నాను. ఎందుకంటే చెస్ట్ కంటే నడుం కొంచెం తగ్గుతుంది, కానీ దానికి నేను ఏంటంటే ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర, ఒక ఖర్చు పెట్టుకోవడానికి. తర్వాత ఒకవేళ టైట్ అయినా విప్పుకునేలా కొంచెం లూజే ఉంచుకోవాలన్నమాట అటువైపు. ఇక్కడ నేను చిన్నగా క్రాస్ షేపు డ్రా చేశాను. సో తనకి ఇలా బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్ తీసుకుంటాను. నెక్ కూడా ఎలా అంటే తన షోల్డర్కి తన ఎంత ఉందంటే 2.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్ తన షోల్డర్ పైన నెక్ దగ్గర విడ్త్ అనమాట. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఒక 1 ఇంచ్ పెంచుకుంటున్నాను. 2.5 కదా 3.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే షోల్డర్ దగ్గర అలాగే నెక్ దగ్గర మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం వెళ్ళిపోతుంది కాబట్టి నేను 3.5 తీసుకున్నాను. తనకి ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చెప్తాను. తనకి ఎంత అంటే టోటల్గా డీప్ అనేది 5 ఉంది ఫ్రంట్. ఆ 5 కూడా ఎలా అంటే 5 ఉంది కదా, ఎప్పుడు నెక్ మనం పైకే డ్రా చేసుకోవాలి, కిందకి పెట్టుకోకూడదు. ఎందుకంటే జారిపోతుంది, ఎప్పుడు పైకే ఉండాలి నెక్. సో తనకి 5 ఉంది. నేను ఇప్పుడు 5కి కొంచెం పైకే డ్రా చేసుకుంటాను. ఇది కూడా మనం స్క్వేర్ షేప్లో ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇటు లైన్ నుంచి మళ్ళీ అటు లైన్ నుంచి కూడా. సో డ్రా చేసేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి రౌండ్ షేపు మనం చిన్నగా లోపలికి వేసుకోవాలన్నమాట. ఎప్పుడు లైన్కి ఆ కార్నర్లోకి వెళ్ళకూడదు, ఇటువైపు నుంచి ఇటే రావాలన్నమాట లైన్. సో రౌండ్ షేప్ నేను వేసేసుకుంటాను ఇప్పుడు.
నేను డ్రా చేసేసుకున్నాను. ఎప్పుడు మీరు నెక్ డ్రా చేసుకునేటప్పుడు కూడా అది 2 లేయర్స్ ఉంది కాబట్టి బ్యాక్ లేయర్ తీసేసుకోండి. మర్చిపోయి కలిపి కట్ చేసేస్తే కనుక 2 అలాగే వచ్చేస్తాయి. సో పైది అయిపోయింది కదా, ఇప్పుడు కిందదనమాట. మీరు అందరూ కట్ ఎలా లేకుండా అంటున్నారు కదా, కట్ లేకుండా ఇక్కడే అండి. తనకి ఏంటంటే ఆ బాడీ దాకా డ్రా చేసేసాను నేను, ఇక్కడ దాకా. ఇక్కడి నుంచి ఫ్లేర్ వస్తుంది అనమాట కింద దాకా. ఆ లైన్ నుంచే మనం ఎంత తీసుకున్న కొలత అలా అనమాట. అటు నుంచి ఫ్లేర్గా క్రాస్ కటింగ్ తీసుకోవాలన్నమాట. క్రాస్గా అలా క్రాస్గా వెళ్తుంది. సో తనకి మొత్తం టోటల్ లెంత్ దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు తనకి 14 మనం బాడీకి డ్రా చేసాం కదా, 14 దాకా బాడీకి వెళ్ళిపోయింది. సో 14 బాడీకి పెట్టేసాం కదా. ఇప్పుడు కింద లెంత్, లైనింగ్ లెంత్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదండి, ఎందుకంటే పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి లైనింగ్ ఎప్పుడు కొంచెం తక్కువ ఉన్నా నో ప్రాబ్లం. మనం ఎప్పుడు కూడా కార్నర్లో అంబ్రెల్లా అంటే క్లాత్ సరిపోదు, ఎప్పుడు కూడా ఒక పీస్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. తనకి టోటల్ లెంత్ 42 కదా, 42లోంచి ఇప్పుడు నేను ఏంటంటే బాడీ పార్ట్ తీసేసాను. బాడీ పార్ట్ తీయటంతో ఏమైందంటే మిగతాది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట. తనకి యాక్చువల్గా ఇప్పుడు ఎంత వచ్చిందంటే 28 వచ్చింది కదా, నేను 28కి మార్క్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం ముందుకు జరిపి మళ్ళీ 28కి, అలాగే ఇంకొంచెం అలాగా ఆ లైన్ చివరి దాకా కూడా ఎంత క్రాస్ తిరిగితే అంత క్రాస్ మనం పెట్టేసుకోవచ్చు. లైనింగ్ కదా నేను 28 పెట్టుకుంటున్నాను, కొంచెం తగ్గించి అలా అన్నమాట. ఎప్పుడు మీరు ఇక్కడ ఈ పాయింట్ కదలకూడదు, అక్కడి నుంచి వెళ్ళేది మాత్రం కదలాలి. సో నాకు అక్కడితోటి 28 సరిపోయింది, అక్కడి నుంచి వెళ్ళట్లేదు, క్లాత్ లేదు కదా. కానీ ఈ చిన్న పీస్ మాత్రం నేను అతుక్కోవాలి. ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అంతే, మీకు అర్థమైంది కదా. ఇలా క్రాస్ అనమాట, కొంచెం క్రాస్ కర్వీ షేప్ వస్తుంది అనమాట. అది అంబ్రెల్లా లోపల లైనింగ్ కూడా కొంచెం ఆ షేప్లో వస్తేనే. ఓకే, డ్రా చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేసుకుంటాను. అక్కడ చిన్న పీస్ మాత్రం నేను అటాచ్ చేయాలి ఇప్పుడు. మీకు అంబ్రెల్లా ఎప్పుడైనా కట్ చేయాల్సి వస్తుందండి. ఒకవేళ మీరు కటింగ్ లేకుండా తీసుకోవాలంటే కనుక అది మనం పన్నా అంటారు కదా పొడుగు, అది చాలా ఎక్కువ ఉండాలి. అది ఎక్కువ ఉంటే ఏంటంటే మీకు అలా అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ డ్రెస్ అయినా మామూలుగా బాడీ పార్ట్ వేరే వేసుకుని కింద పార్ట్ వేరే వేసుకునేటప్పుడు అయితే మీకు ఎంత ఫ్లేర్ కావాలంటే అంత వస్తుంది. కానీ కంప్లీట్గా సింగిల్ పీస్లో డ్రెస్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక పీస్ అటాచ్ చేయాల్సి వస్తుంది కార్నర్లో ఆ చివర. సేమ్ పై లేయర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. పై లేయర్ కూడా ఎప్పుడు మనం అలాగే ఒక పీస్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. చాలా సింపుల్ అండి, ఈజీ మెథడ్లో అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికి అర్థం కాకపోయినా నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. మీకు తీసుకున్న లైనింగ్ నుంచే ఒక పీస్ అటువైపు దానికి ఉన్న షేప్ పెట్టేసి దానికి కట్ చేసేసుకోవచ్చు. దానికి మళ్ళీ మీరు సపరేట్గా లైనింగ్ అవసరం లేదు. లైనింగ్ మీరు క్రాస్లో మిగిలింది కదా అది పెట్టి కట్ చేసేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, ఎప్పుడు 4 లేయర్స్ ఉన్నప్పుడు
పైన నెక్ పార్ట్ మాత్రం విడదీసుకోండి. నేను చాలాసార్లు చేసిన మిస్టేక్ అదే. నెక్ డ్రా చేసేసుకున్నాను కదా అని కట్ చేసేసేదాన్ని, కానీ బ్యాక్ నెక్ మాత్రం సేమ్ అదే, ఫ్రంట్ ఏదో వచ్చిందో బ్యాక్ అది వచ్చేసేది అనమాట. అలాంటి మిస్టేక్ ఎప్పుడూ చేయొద్దు. ఎప్పుడు కూడా షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా, కొంచెం ఇలా స్ట్రైట్ కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం డౌన్ చేస్తే షోల్డర్స్ మనకి షోల్డర్ దగ్గర షేప్ బాగా వస్తుంది. అంటే హ్యాండ్స్ దగ్గర చివర ఒక స్టిచ్ నిలబడుతుంది అనమాట, అలా ఉండదు. క్లియర్గా మన షోల్డర్స్కి అంటి పెట్టుకుని ఉంటుంది డ్రెస్. అయిపోయింది. ఇప్పుడు నేను ఒక లేయర్ తీసేస్తున్నాను. అంటే నేను డ్రా చేసుకుంది పై లైన్ కాబట్టి బ్యాక్ నెక్ ఏంటంటే పాట్ నెక్ రావాలి. ఇదే నెక్ బ్యాక్ కూడా నేను మిస్టేక్లో కట్ చేసేస్తే కనుక నాకు ఇంకొక పీస్ వేసి అదంతా మొత్తం డ్రెస్కున్న లుక్ మొత్తం పోతుంది. అందుకని ఏంటంటే ఫస్ట్ మీరు బ్యాక్ మర్చిపోకుండా పార్ట్ తీసేసి ఫ్రంట్ది మాత్రం కట్ చేసుకోండి. తర్వాత వెనకాల కావాల్సింది దాని కొలతలో అనమాట. ఎప్పుడు నెక్ అటు ఇటు షోల్డర్స్కి వెళ్ళినా పర్లేదు, కానీ బాగా కిందకి మాత్రం పెట్టొద్దండి. షోల్డర్స్ కూడా సరిపడా పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్స్ కూడా జారిపోతాయి నెక్ పెద్దదైనా. కాబట్టి కొంచెమే పెట్టుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఇలా పెట్టేశాను కదా, సో బ్యాక్ నెక్ నాకు కావాల్సినట్టుగా నేను కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లైనింగ్, నేను లైనింగ్ ఫినిష్ చేసేసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఈ బార్డర్ నేను ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే క్రాస్ చేసినప్పుడు ఈ బార్డర్ అతకడం కుదరదు, బార్డర్ కూడా పోతుంది. కాబట్టి నేను ఫస్ట్ బార్డర్ని తీసేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఒక 1/2 ఇంచు ప్లేస్ ఉంచుకుని కట్ చేసేసుకోండి బార్డర్ని. అంటే ఒకవేళ మీకు ఇన్ కేస్ బార్డర్ వస్తే కనుక, లేకపోతే కనుక మీరు ఫోల్డ్ చేసుకుని లైనింగ్ ఎలా కట్ చేశారో ఇది అలాగే చేసేసుకోవచ్చు. నాకేంటంటే ఈ బార్డర్ నాకు కావాలి దానికి వేయడానికి, కాబట్టి క్రాస్ కటింగ్ అప్పుడు బార్డర్ పోతుంది. కాబట్టి నేను ముందే బార్డర్ తీసేసుకుంటున్నాను అనమాట. ఓకే, బార్డర్ తీసేసాను. ఈ బార్డర్ నేను తర్వాత వేయడానికి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు కూడా నేను దీన్ని ఏంటంటే 4 లేయర్స్ వేసాను. అక్కడ నాకు ఒక పీస్ అటాచ్ చేయాల్సి వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా, అక్కడ నాకు క్లాత్ సరిపోలేదు. ఇది కూడా 4 లేయర్స్. పైన లైనింగ్ పెట్టాను మార్క్ చేసేసుకోవడానికి. సో సేమ్ ఇది కూడా ఇలాగా నేను మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలాగే మార్క్ చేసేసుకున్నాను. సో అక్కడ దాకా నేను కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను బార్డర్ వేయాలి కాబట్టి. లైనింగ్ కంటే ఇంకా నేను తక్కువే తీసుకోవాలి. మీకు ఐడియా ఉందా? నేను ఇప్పుడు బార్డర్ వేస్తున్నాను కాబట్టి ఏంటంటే బార్డర్కున్న కొలతని పక్కన పెట్టుకుని మిగతాది గీసుకోవాలి నేను. అలాగే నేను మామూలుగానే 28 పైన లైనింగ్ లాగే 28 తీసేసుకుని ఆ బార్డర్ అటాచ్ చేస్తే డ్రెస్ చాలా లాంగ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేను 2 సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అది 14 ఉంది కదా, నేను 20 తీసుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే 8 ఇంచెస్ బార్డర్కి ఉందన్నమాట. అర్థమైందండి? 8 ఇంచెస్ బార్డర్కి ఉంది కాబట్టి ఆ 8 ఇంచెస్ కూడా నేను పక్కన పెట్టుకుని ఇక్కడ నేను 20 తీసుకుంటున్నాను. ఆ బార్డర్ కూడా అటాచ్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా సరిపోతుంది అనమాట. లెంత్ డ్రెస్ పొడుగు ఎంత ఉండాలో కంప్లీట్గా ఇప్పుడు సరిపోతుంది. మీకు ఫ్లేర్ ఎంత వస్తే అంత పెట్టేసుకోవచ్చు మామూలుగా అయితే. కాకపోతే బార్డర్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ బార్డర్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఫ్లేర్ తీసుకోవాలి, ఎందుకంటే బార్డర్ వేసాక ఫ్లేర్ మిగిలిపోతే అదంతా మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి
అక్కడ దాకా మనం ఇష్టం అన్నమాట పెట్టేసుకోవచ్చు. ఇలా వచ్చింది. అలా క్రాస్ తిరిగి అంత ఫ్లేర్ వచ్చింది అనమాట డ్రెస్కి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే దాన్ని బట్టి నేను డ్రా చేసేసుకున్నాను కదా, ఇప్పుడు బార్డర్ని చూస్తే ఇక్కడ దీని మెజర్మెంట్ సరిగ్గా ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఎంత ఉందంటే బార్డర్ నాకు ఇలా ఇంత వచ్చింది కదా. ఇప్పుడు బార్డర్ కూడా లెంత్ చూసుకుందాం, అది ఎన్ని లేయర్స్ వచ్చిందో. 48 వచ్చింది డబల్ లేయర్ పెట్టాక. బార్డర్ నేను ఏం చేశానంటే 2 లేయర్లా పెట్టుకుని దాని కొలత చూశాను, 48 వచ్చింది. వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 24 రావాలి నాకు. ఇది 4 లేయర్స్ కాబట్టి, అంటే 24 వచ్చిందో లేదో ఇక్కడ దాకా చూసుకుంటే 24 ఎక్కడ దాకా ఉందంటే అక్కడ దాకా మాత్రమే ఉంది. కాబట్టి నేను ముందుకు డ్రా చేసుకున్నంత ఫ్లేర్ గీయటం ఇప్పుడు కుదరదన్నమాట. అది పోతుంది, ఆ ఫ్లేర్ పోతుంది, ఎందుకంటే బార్డర్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడికి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ షేప్ సరిపోతుంది, ఈ బార్డర్ ఆ కొలతలో ఉంది కాబట్టి. సో కట్ చేసేసాను కదా, బార్డర్ ఇలా అనమాట. చూసారు, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు బార్డర్ ఉన్న కొలతలోనే మనం అది కూడా కింద డ్రా చేసుకోవాల్సి వస్తుంది. నేను తర్వాత దీన్ని అతికిస్తాను. ఇప్పుడు ఏంటంటే పైన లైనింగ్ నేను అటాచ్ చేయాలి పీస్ అన్నాను కదా, నేను లైనింగ్ కూడా అటాచ్ చేసి పీస్ రెడీగా పెట్టుకున్నాను. ఇది లైనింగ్ అనమాట. క్రాస్ కటింగ్ వచ్చి క్రాస్ పడింది, ఒక పీస్ నేను స్టిచ్ చేయాల్సి వస్తుంది, అటు కూడా చిన్న పీస్ పడింది. సో ఇది టోటల్గా లైనింగ్. అలాగే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటువైపు నాకు పడలేదు, కానీ ఇటైతే ఒక పీస్ అతకాల్సి వచ్చింది నేను. సో ఇది డబల్ లేయర్, ఒక లేయర్ తీసుకుంటాను. నేను లైనింగ్కి నెక్ కట్ చేశాను కానీ మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ కట్ చేసుకోలేదు. నేను ఒక లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్ మనం దీనికి లైనింగ్ పీసు వేసి నెక్ పెట్టుకోవాలన్నమాట. ఇది లైనింగ్. స్టిచ్చింగ్ బిగినర్స్ అయితే ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా చిన్న చిన్న గుండు సూదుల్లా ఉంటాయి కదండి, అవి యూస్ చేయండి. నేను ఇప్పటికీ అవే యూస్ చేస్తాను, ఎందుకంటే అసలు డ్రెస్ కదలదు. అలాగే మనకి మిషన్ మీద షేప్ తీసుకునేటప్పుడు మాత్రం పక్కకు జరగకుండా అలాగా స్టిఫ్గా ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ ఇలా క్లియర్గా పెట్టేసుకుని నేను పిన్స్ పెట్టేస్తున్నాను కదలకుండా, ఎందుకంటే నేను స్టిచ్ చేసేటప్పుడు జారిపోకుండా ఉంటాయి 2 క్లాతులు. షోల్డర్స్ కూడా పెట్టుకుంటున్నాను. అక్కడ ఒక స్టిచ్ వేయాలి కదా కదలకుండా లైనింగ్, అలా అనమాట. దానికి కూడా 2 పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నేను పాట్ నెక్ అన్నాను కదా, ఒక 1 ఇంచు డీప్ తీసుకోవాలి. పాట్ నెక్ తీసుకునేటప్పుడు అయితే ఒక 1 ఇంచ్ డీప్ తీసుకుని షోల్డర్స్ ఇందాక పెట్టుకున్నట్టే 3 ఇంచెస్ అటు నుంచి పెట్టుకుని దీనికి కూడా స్క్వేర్ షేప్ డ్రా చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ నుంచి ఇక్కడికి అనమాట. ఎప్పుడు కూడా నెక్ మనం ఏదైనా మోడల్ పెట్టుకోవట్లేదు ప్లెయిన్ అంటే కనుక ఒక్క 1 ఇంచు 1.5 ఇంచ్ అయినా కిందకి దింపుకోవాల్సి వస్తుందండి నెక్ అయితే. ఇప్పుడు నేను ఏంటంటే ఒక 1 ఇంచు డీప్ తీసుకున్నాను పాట్ నెక్ కోసం, అలా వస్తుంది. అలాగే ఇప్పుడు రౌండ్ పాట్ షేప్ కోసం, పాట్ షేప్ ఎప్పుడు చిన్నగా కనబడుతుందని ఎక్కువ తీసేసుకోవద్దు, చాలా పెద్దది అయిపోతుంది అనమాట వేసుకుంటే. నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ 1.5 ఇంచే తీసుకుంటున్నాను. తన డీప్ ఎంత వచ్చిందంటే కంప్లీట్గా 7 వచ్చింది, 6 వచ్చింది. కాబట్టి నేను 6 దాకా డ్రా చేసుకుని నేను అక్కడ దాకా తీయాల్సి ఉంటుంది అనమాట పాట్ నెక్.
అర్థమైంది కదండి. ఇప్పుడు పాట్ నెక్ ఆ సర్కిల్ అటు వచ్చేయాలన్నమాట. ఇలా సో ఇది కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. పాట్ నెక్కి బాగా పెద్దది పెట్టొద్దండి, చిన్నది పెట్టుకోండి. నేను కట్ చేస్తాను కదా, అది పైకి ఇలా ఉందన్నమాట కంప్లీట్గా. అది అలాగే ఉంచండి జాయింట్. మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఆ జాయింట్ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. దీనికి కూడా నేను లైనింగ్ వేసేస్తాను. దీనికి కూడా పిన్స్ పెట్టాను. అలాగే చూడండి లైనింగ్ దీనికి స్టిచ్ చేస్తున్నాను. ఇదేంటంటే క్రాస్, అక్కడి నుంచి వెళ్ళాక క్రాస్ తీసుకోవాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. ఒకసారి మీకు స్టిచ్చింగ్ అలవాటు అయితే చాలా ఈజీ అయిపోతాయండి. మెథడ్ అంతా చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇంకా తర్వాత కూడా వేరే వేరే డ్రెస్సులు, వేరే మోడల్స్ కూడా పెడతాను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా. సో ఇదన్నమాట, నేను లైనింగ్ తీసేస్తున్నాను. ఆల్రెడీ నేను అతికేసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా తీసేస్తున్నాను. ఇప్పుడు దాని మధ్యలో నేను కట్ చేస్తున్నాను అన్నమాట ఇలా. ఇలా దీనికి ఏంటంటే చిన్న చిన్న కట్స్ ఇవ్వండి లోపల. అది టర్న్ చేసేటప్పుడు మనకి ఈజీగా టర్న్ అవుతే షేప్ వస్తుంది. నేను దీన్ని బ్యాక్కి తిప్పుతున్నాను. ఆ కర్వీ మోడల్ కూడా ఈజీగా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు టోటల్గా దాన్ని టర్న్ చేస్తే ఇలా వచ్చింది. నేను దానికి ఒక స్టిచ్ వేసేసుకుంటాను ఇప్పుడు. ఓకే, స్టిచ్ వేసేసాక ముందున్న లైనింగ్ కూడా దీనికి కూడా, అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 సైడ్స్ కూడా నేను ఇప్పుడు అతికేస్తున్నాను. తన హ్యాండ్స్ ఎంత ఉన్నాయంటే 5 ఉన్నాయి. 4 ఉన్నాయి యాక్చువల్గా, నేను 5కి డ్రా చేసుకున్నాను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి సేమ్ ఇలాగే అనమాట. హ్యాండ్స్ లైనింగ్ కలిపి కట్ చేసేసుకుంటున్నాను నేను. సో ఈ హ్యాండ్స్ కూడా మీకు వెయిట్ నార్మల్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఎప్పుడు కొంచెం నెక్ ఫ్రంట్ హ్యాండ్కి డీప్ తీసుకోండి, అప్పుడు షేప్ బాగా వస్తుంది అనమాట. తనకి 15 ఉంది హ్యాండ్స్ టోటల్గా. సో నాకు సరిపోయింది అది. హ్యాండ్స్ వేసేసాను. ఈ సైడ్ మాత్రం ఒక స్టిచ్ వేసేసుకున్నాను జస్ట్. ఇప్పుడు నేను మీకు 2 చూపించాను కాబట్టి స్టిచ్ వేసుకున్నాను. ఇది నేను బార్డర్ వేస్తాను కాబట్టి మీకు లోపల లైనింగ్ పైకి కనబడుతుంది. ఇప్పుడు బార్డర్ వేసాక కనబడదు. అటువైపు మాత్రం నేను అతకలేదు. ఈ బార్డర్ని నేను ఇప్పుడు దీనికి పెట్టుకుంటాను. అది ఎలా అంటే ఒక లేయర్ ఇలాగా తిప్పి ఒక స్టిచ్ వేయాలి, ఇలా ఒక స్టిచ్ వేయాలి. తర్వాత మళ్ళీ దాన్ని ఇలా తిప్పి ఇలా ఒక స్టిచ్ వేయాలి. ఈ బార్డర్ ఎలా కుట్టానో కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం టోటల్గా వేసేసుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో అది అక్కడ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బార్డర్ ఎలా సో ఈ బార్డర్ నేను కుట్టేస్తున్నానండి. మీకు ఇందాక చూపించినట్టే ఫ్రంట్ ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి. అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని తిప్పి ఒక స్టిచ్ కూడా వేసుకోవాలి. సో బార్డర్ వేసేసాను. సో డ్రెస్ అంతా ఇదన్నమాట. ఇప్పుడు అటువైపు కూడా నేను ఒక కుట్టు వేసేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా ఇటు అతికాను కానీ అటు అతకలేదని, ఎందుకంటే రౌండ్ తిరుగుతుంది బార్డరు. సో లేయర్స్ అయితే ఇవి. నేను ఒక స్టిచ్ వేసుకున్నాను. ఎప్పుడు మీరు చెస్ట్ దగ్గర ఇలా 2 కట్స్ ఇచ్చుకోండి, నడుము దగ్గర షేప్ బాగా వస్తుంది అనమాట. డ్రెస్ పైకి లాగేసినట్టు ఉండదు. ఇక్కడ నేను డోరీస్ పెట్టాలి, అలాగే చిన్న హ్యాంగింగ్స్ పెడతాను దీనికి. అంతే, డ్రెస్ ఇలా కంప్లీట్ అయిపోయింది. బార్డర్ ఇలా ఉంది. సో టోటల్ డ్రెస్ ఇది
వెనకాల పాట్ నెక్ పెట్టాను, చిన్న డోరీస్ పెట్టాను, హ్యాంగింగ్స్ పెట్టేసాను. సో చూసారు కదా, ఇది వీడియో. మీకు అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగే తర్వాత డిఫరెంట్ ఛాలెంజెస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా అంటే, మీరందరూ నాకు నా మెయిల్కి మీకు నచ్చిన డ్రెస్ పిక్ ఏదైనా సరే మీరు నాకు సెండ్ చేస్తే దాన్ని నేను రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే ఓల్డ్ శారీస్తో కానీ, లేకపోతే సేమ్ మోడల్ కానీ, అది ఎలా కానీ, బేబీ ఫ్రాక్ కానీ ఏదైనా మళ్ళీ అది నేను మీకు మళ్ళీ తిరిగి ఆ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఇప్పుడు కాదు, ఇంకా 2-3 వీడియోస్ అయ్యాక చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఎలా ఉందో నాకు చెప్పండి. నేనంటే ఛాలెంజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చేద్దాము. ఒక ప్లెయిన్ శారీతో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరందరూ నాకు పంపించినవి నేను ఎలా డిజైన్ చేయొచ్చు, మీకు యూస్ఫుల్గా ఎలా ఉంటాయని చెప్పి నేను చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరూ ఒపీనియన్ ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మీట్ అవుతాను. అంతవరకు బాయ్.